అందరు నమస్కారం అండి. అంబట్ రాంబాబుని అరెస్ట్ చేసి 4-5 రోజులు అవుతుంది. ఈ 4-5 రోజుల నుంచి కూడా మన జబర్దస్త్ రోజా, గబ్బు రోజా ఎక్కడ కూడా మాట్లాడలా, ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టలా. మేబీ ఆదివారం రోజున తాగిన ముందు ఈ రోజు దిగిందనుకుంటా. ఈరోజు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పెద్ద ఉపన్యాసాలు, పెద్ద పెద్ద పత్తిగింజ మాటలు, పెద్ద పెద్ద పతివర్త మాటలు మాట్లాడుతుంది. అంబట్ రాంబాబుని అన్యాయంగా అరెస్ట్ చేశారు. అంబట్ రాంబాబు ఏం తప్పు చేశాడు, అతను ఏం తప్పుగా మాట్లాడాడు, అతన్ని కావాలని హింసిస్తున్నారు, కావాలని అతన్ని టార్చర్ చేస్తున్నారు అని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఈ జబర్దస్త్ రోజా, గబ్బు రోజా మాట్లాడుతుంది. ఈవిడ ఏం మాట్లాడుతుంది అనేది 1 by 1 ఇంటూ గట్టిగా కౌంటర్ ఇద్దాము. గతంలో ఎలాగైతే ఈ గబ్బు రోజాకి కౌంటర్ ఇచ్చేవాడునో అదే విధంగా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందుగా వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే వీడియోని హైప్ చేయండి, రిక్వెస్ట్. ఓకే, ఇప్పుడు ఏం మాట్లాడుతూ చూద్దాం. ఈరోజు మీరు ఏదైతే మళ్ళీ ప్లేట్ ఫిరాయించి ఆ లడ్డూ ఇష్యూని డైవర్ట్ చేయడానికి దీనికే నిన్ను గబ్బు గబ్బు అనేది, ఇందుకే నీది గబ్బు నోరు అనేది, డ్రైనేజ్ నోరు అనేది ఇందుకే. ఊరకనే కాదు, ఊరికి అనం మేము. నిన్న ఎవరు జగన్మోహన్ రెడ్డి బాబాయ్ ఉన్నాడు కదా, వైవి సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కల్తీ జరిగిన మాట వాస్తవం అని చెప్పాడు. ముందు దానికి క్లారిటీ ఇవ్వు. ఈరోజు ఛార్జ్ షీట్లో కూడా అదే ఉంది, కల్తీ జరిగింది అని ఛార్జ్ షీట్ చెప్పారు. మరో పక్క వైవి సుబ్బారెడ్డి కూడా కల్తీ జరిగింది అని చెప్పడం జరిగింది. ముందు దాని మీద క్లారిటీ ఇవ్వు. ముందు నోరు తెరిస్తే అబద్ధాలే, నోరు తెరిస్తే బూతే, నోరు తెరిస్తే గబ్బే, మనకి నోరంతా గబ్బే. చెప్పు. మీ తప్పు అని తెలియజేసింది ప్రజలకు తెలిసిపోతుందని ఈ రోజు అంబటి గారి మీద ఏ విధంగా ఏకంగా అంబటి గారి ఇంట్లో దూరి వాళ్ళ వైఫ్, కూతుర్లు, అల్లుడు, పిల్లలు. ఆ రోజు నువ్వు గనక వచ్చి మాట్లాడి ఉంటే, ఇదే విధంగా మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టుంటే మీ ఇంటి మీదకి వచ్చినా కూడా ఆశ్చర్యపోవకర్లా. జనాలు అంత కసిగా ఉన్నారు, ప్రజలు అంత కసిగా ఉన్నారు. ఆ రోజు నువ్వు బయటికి రాకపోవడానికి కూడా కారణం ఇదేనని మేమైతే అనుకుంటున్నాం. బయటకు వస్తే నేనేమన్నా వాగుతాను, నేను వాగిన వాగుడికి నా ఇంటి మీద కూడా వస్తారు అనే భయంతోనే నువ్వు ఈ 4 రోజులు ఇంట్లో తాగి తొంగున్నావు నువ్వు. అందుకే నువ్వు బయటికి రాలా. ఆ సంగతి మాకు తెలుసు రోజా, నువ్వు మాకు తెలుసు కదా. మనవరాళ్ళు ఉంటే వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తారు. మళ్ళీ సిగ్గు లేకుండా ప్రెస్ దగ్గరికి వచ్చి మేము దాడి చేస్తాం, ఇలాగే చేస్తాం, మళ్ళీ మాట్లాడితే ఇంకా కొంతమందిని తీసుకొచ్చి ఇంకా పెద్దగా చేస్తామని ఒక ఎమ్మెల్యేగా ఒక మహిళ మాట్లాడుతుంటే ఆమె మీద, ఆమె మొగుడు మీద ఇంతవరకు కేసు లేదు. ఇదే మాట మీ అన్న కూడా చెప్పాడు కదా, ప్రెస్ మీట్ పెట్టి నన్ను అభిమానించే అభిమానులు ఉంటారు, నన్ను ఏమన్నా అంటే వాళ్ళు రియాక్ట్ అవుతారు అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు కదా. ఆ రోజు నీ నోరేమైంది? ఆ రోజు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు గబ్బు? గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? టీడీపీ నాయకుల మీద వాళ్ళ ఇళ్లకి వెళ్ళి దాడి చేసినప్పుడు నువ్వెందుకు మాట్లాడలేదు? నువ్వు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నావు? మీరు చేస్తే సంసారం, ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభిచారమా? ఆ రోజు నువ్వు ఖండించుంటే, ఆ రోజు నువ్వు ప్రశ్నించుంటే, ఈ రోజు నువ్వు దాని గురించి మాట్లాడినా కానీ దానికి ఒక అర్థం ఉంటుంది. ఆ రోజు మీరు ఖండించలేదు, ఖండించకపోగా మళ్ళీ ఎంకరేజ్ చేశారు. మమ్మల్ని ఏమనంటే మా అభిమానులు వస్తారని చెప్పి దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు, ఇంకా ఎంకరేజ్ చేశారు మీ కార్యకర్తలనే. నువ్వు వచ్చేప్పుడు నీతులు మాట్లాడుతున్నావా? గబ్బుగా మాట్లాడుతున్నావు, చెప్పు. మళ్ళీ ఇంకా పెద్దగా చేస్తామని ఒక ఎమ్మెల్యేగా ఒక మహిళ మాట్లాడుతుంటే ఆమె మీద, ఆమె మొగుడు మీద ఇంతవరకు కేసు లేదు. వీడియోల్లో వాళ్ళు పగలగొట్టడం కానీ, వాళ్ళు దాడి చేయడం కానీ, వాళ్ళు మాట్లాడిన విధానానికి ఒక్క కేసు కూడా పెట్టకుండా బాధితుడైన అంబటి గారి మీద కేసు బాధితుడు అంబట్ రాంబాబు అనే వ్యక్తి బాధితుడా? లకారాలతో మాట్లాడుతుంటే, లకారాలతో ముఖ్యమంత్రిని దూషిస్తే బాధితుడా? అది బాధితుడా? ఇప్పుడు ఉన్న రోజా, నువ్వు ఉన్నావు, నిన్ను లా రోజా అంట అన్న తర్వాత, సారీ రోజా గారు, నేను అలా అనకూడదు, తప్పు చేశాను, నన్ను క్షమించండి అంటే నేను మంచోడిని అయిపోతానా? నేను సొత్తపోస అయిపోతానా? నేను అన్న మాట వెనక్కపోతుందా? జనాలు మర్చిపోతారా? లేకుంటే నువ్వు బాధపడటం మర్చిపోతావా? నువ్వు బాధపడతావు కదా. జబర్దస్త్ రోజా లా మూ అని నేను మాట్లాడితే నీకు ఎలా ఉంటుంది?
మాట్లాడిన తర్వాత నేను ఇలా మాట్లాడి ఉండకూడదు అని అంటే అది నేను సమర్థించుకున్నట్ట? అది నేను సమర్థించుకున్నట్ట? బాధ్యతుడా అంబటి రాంబాబు, బాధ్యతుడా? సిగ్గుండి మాట్లాడుతున్నావు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా? ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను. అలాగే ఇక్కడ జోగి రమేష్ గారి ఇంటి విషయానికి వస్తే 18 నెలలుగా కుటుంబ సభ్యులు మొత్తం మీద ఈరోజు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. ఈ రోజు ఏకంగా పెట్రోల్ లో యాసిడ్ కలిపి మళ్ళీ ఒకటి యాడ్ చేసింది. మనదాకా పెట్రోల్ బాంబులు అనింది, మళ్ళీ ఇప్పుడు యాసిడ్ యాడ్ చేసినట్ట. దాంట్లో పెట్రోల్ యాసిడ్ 2 యాడ్ చేసినట్ట. ఒక్క మాట మీద ఉండరా మీరు? అసలుగా ఒక్క మాట మీద మీ బతుకులకి ఒక్కటంటే ఒక్కట కూడా నిజం చెప్పరు. మీ బతుకులే అబద్ధపు బతుకులు. మీ రోజా, ముఖ్యంగా నీది రోజా, నీ బతుకే అబద్ధపు బతుకు, నీచపు బతుకు నీది. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు, సిగ్గు లేకుండా. నేను అన్నదాకా పెట్రోల్ బాంబులు అని చెప్పారు, ఈరోజు యాసిడ్తో దాడి చేశారని చెప్పి మాట్లాడుతున్నావు. నీకు సిగ్గుందా రోజా? నీకు సిగ్గుందా అసలుకే? సిగ్గు మాలిన ప్రొఫెషనల్స్ ని పెట్టి ఆ ఇంట్లో వాళ్ళని సమాధి చేయాలన్న ఒక ఆలోచనతోనే ఇది చేశారనేది స్పష్టంగా విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఏం మాట్లాడేశారు అంబటి గారు, జోగి రమేష్ గారు? అంత ఘోరంగా నేను అడుగుతున్నా. ఏదో వాళ్ళు తిట్టారు కాబట్టి మేము దాడులు చేశామని సిగ్గు లేకుండా సమర్థించుకుంటున్నారు. నీకు సిగ్గుంది అసలుక? ముందు నీకుందా సిగ్గా? ముందు నీకుంటే సిగ్గు ఎలా మాట్లాడవు? నీకు లేదు సిగ్గు అసలుకి, నీకు లేదు అసలుకి. నీకుంటే ఈరోజు ఇలా మాట్లాడవు నువ్వు. అంబటి రాంబాబు ఏం మాట్లాడా? ఏం చెవులేమన్నా పోయాయా? కళ్ళు ఏమన్నా కాకులు ఎత్తకెళ్ళాయా? ఏం చూడలేదా నువ్వు? వినలేదా నువ్వు? నాకు చెప్పకూడదు అని చెప్పి నేను మాట్లాడదలుచుకోలే. వాడదలుచుకోలేదు, నేను వాడదలుచుకోలే. లకారాలతో మాట్లాడతారు, లకారాలతో. వాడు జోగి రమేష్ ఉన్నాడు, వాడు ఆ రోజు కూడా నారా లోకేష్ గారిని ఉద్దేశిస్తూ కొవ్వు కరిగించుకున్నాడు అని చెప్పేసి అసభ్యంగా బాడీ షేమింగ్ చేస్తే అది తప్పు కదా? మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, నోటికి వచ్చినట్టు విమర్శిస్తారు. అడ్డు అదుపు లేకుండా, సిగ్గు శరం లేకుండా, మానం మర్యాద లేకుండా, కనీసం అన్నం తింటున్నామా లేకుంటే పెంట తింటున్నామా అని కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఇచ్చల విడిగా వాగుతుంటారు మీరు, ఇచ్చల విడిగా. దాన్ని ఎవరైనా అభిమానులు దానికి రియాక్ట్ అయితే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? మీరు ఇష్టం వచ్చినట్టు దూషిస్తారా? సిగ్గుండి మాట్లాడతా, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు రోజా? నిన్ను అమ్మనా బూతులు తిట్టే సారీ రోజా గారు, తప్పైపోయింది క్షమించండి అంటే సరిపోద్దా? తిట్టమంటావా? నిన్ను లకారాలతో తిట్టమంటావా? బయటకు వచ్చి ఏదో నీ సొంత మొగుడిని పిలిచినట్టు కొడకల్లారంటావు, ఎదవల్లారంటావు, ఆడంగినా కొడకల్లారంటావు. ఏది నీ సొంత మొగుడిని పిలిచినట్టు? వాళ్ళు ఏమన్నా ఎమ్మెల్యే అనుకున్నావా లేకుంటే నీ మొగుడు అనుకుంటున్నావా? నీ మొగుడిని ఎట్టనే పిలుచుకో, ఎవడే అభ్యంతరం పెట్టడో. నీ మొగుడిని లాక్కొడకాన్ని పిలుచుకుంటావో, లేకుంటే ఆడంగి ఎదవని పిలుచుకుంటావో, లేకుంటే బుద్ధి తక్కువ అని పిలుచుకుంటావో, నీ ఇష్టం వచ్చినట్టు పిలుచుకో. నీ మొగుడిని పిలిచినట్టు రోడ్డు మీదకి వచ్చి అందరిని మాట్లాడతాము, అందరిని పిలుస్తామంటే ఈసారి నీ ఇంటి మీదకి వస్తారు, గుర్తుపెట్టుకో. నేనేదో మాట వరకు చెప్పాలా, నీ ఇంటి మీదకి వస్తారు, గుర్తుపెట్టుకో. ప్రతి దానికి కూడా సహనం ఉంటుంది. సహనం కోల్పోతే ఆ రోజు అంబటి రాంబాబు మీద ఎలాగైతే నిరసన తెలియజేశారో, అలాగే జోగి రమేష్ ఇంటి మీద ఎలాగైతే నిరసన తెలియజేశారో, రేపు పొద్దున నీ ఇంటి మీద కూడా వస్తారు, నీ ఇంటి ముందు కూడా నిరసన తెలియజేస్తారు. ఆ రోజు నీకు బుద్ధి వస్తుంది. సిగ్గుని మడుతున్నావా, సిగ్గు లేకుండా మడుతున్నావా? మాట్లాడిన వ్యక్తిని అంటే మాట్లాడిన వ్యక్తి తప్పైపోయింది, అలా మాట్లాడ ఉండవు అంటే అతను అనుకోకుండా జరిగిపోయింది అని సమర్థించుకోనేది పోయి అసలు ఏం మాట్లాడాడు, అసలు ఏం తప్పు మాట్లాడాడు? కాకులు నాకు నోటికి మంచి మనలు రావు చెప్తున్నా. కంట్రోల్తో మాట్లాడుతున్నా నేను, కంట్రోల్తో. ఆడదాని నువ్వు, నీ వెనకాల చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు, నీ పక్కన కానీ నీ వెనకాల కానీ చాలామంది మహిళలు ఉన్నారు. ఏ మహిళ కూడా నీలాగా మాట్లాడదు, నీలాగా నీచంగా మాట్లాడదు. నీ పక్కన వరద కళ్యాణ్ గారు ఉన్నారు, ఎంత డీసెంట్గా మాట్లాడద్దు తెలుసా? రాజకీయం మాట్లాడద్ది, రాజకీయమే. ఎవరిని కూడా వ్యక్తిగతంగా విమర్శించదు ఆవిడ కళ్యాణ్ గారు. అంత డీసెంట్గా మాట్లాడుతుంది, పద్ధతిగా మాట్లాడుతుంది. ఏ రోజు కూడా హద్దులు దాటి మాట్లాడదు, ఏ రోజు కూడా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడదు. మహిళ అంటే అలా ఉండాలి. అలాంటి మహిళలు చూసి నేర్చుకో నువ్వు, అలాంటి మహిళల్ని చూసి నేర్చుకో. అలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి. అలాంటి మహిళల్ని
ఆదర్శంగా తీసుకోవాలి మహిళలందరూ కూడా. వరద కళ్యాణ్ లాంటి మహిళల్ని, చాలా మంచి వ్యక్తి, నాకు బాగా ఇష్టం, ఆవిడంటే అభిమానం. సబ్జెక్ట్లో మాట్లాడుతుంది, దాంట్లో అబద్ధాలు మాట్లాడినా లేకపోతే స్క్రిప్ట్ మాట్లాడిందా వాట్ ఎవర్ ఏదైనా కానీ, ఆవిడ మాట్లాడిన అబద్ధాలే కావచ్చు, ఆవిడ మాట్లాడిన స్క్రిప్టే కావచ్చు, అయినా సరే ఆవిడ ఎక్కడ కూడా వ్యక్తిగతంగా మాట్లాడదు, వ్యక్తిగతంగా దూషించదు, గౌరవం లేకుండా మాట్లాడదు, పద్ధతిగానే మాట్లాడద్ది. మహిళకు ఉండాల్సిన లక్షణాలు ఆవిడలో ఉంటాయి. మరి నీలో ఉన్నాయా రోజా? నీలో మహిళకు ఉండాల్సిన ఒక్క క్వాలిటీ అయినా ఉందా? ఒక్కటంటే ఒక్కట కూడా లేదు. బయటకు వచ్చి పెద్ద పెద్ద ముద్ర మాటలు, ఏది సొంత మొగుడి పిలిచినట్టు, సొంత మొగుడితో మాట్లాడినట్టు అందరితో మాట్లాడేస్తుంది, సిగ్గు లేకుండా. జై హింద్.